టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడానికి నిరాకరించిన బీజేపీ గవర్నర్ తీరుకు నిరసనగా పెరియార్ స్మారక కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెరియార్ స్మారక కమిటీ నాయకులు పి శర్వానంద్ మాట్లాడుతూ టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుండా తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అలాగే గవర్నర్ను అడ్డం పెట్టుకుని బీజేపీ అధికారంలోకి రాని రాష్ట్రాలను కూడా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అనేక రకాలుగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని, దేశంలో అనేకసార్లు సంపూర్ణ మెజారిటీ రాకపోయినా ఎక్కువ స్థానాలు సాధించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నప్పటికీ దక్షిణాదిలో తన ఉనికి లేనందున ప్రజల మద్దతు సాధించిన పార్టీలను ఏదో ఒక రూపంలో బెదిరిస్తూ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఈ విధంగా వ్యవహరిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పెరియార్ స్మారక కమిటీ నాయకులు ఆర్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ, మేము టీవీకే పార్టీకి లేదా విజయ్కి మద్దతుగా రాలేదని, కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పార్టీలను ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, తమిళనాడులో అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెరియార్ స్మారక కమిటీ నాయకులు జయరాం రెడ్డి, కొమరా రామ్మూర్తి, మారిస్వామి, కృష్ణప్రసాద్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నా పేరు సెంథిల్ కుమార్, పెరియార్ స్మారక కమిటీ సభ్యుల్ని. ఇప్పుడు దాదాపు ఒక వారం అవుతుంది. అన్ని ఏరియాలో 5 రాష్ట్రాల్లో కూడా సీఎం రెడీ అవుతూ ఉన్నారు. తమిళనాడులో ఇప్పుడు పెద్ద పార్టీగా ఎన్నికైన టీవీకే 108 సీట్లు సాధించింది. అయితే ఇంతవరకు మన దేశంలో ఏమైందంటే, ఎవరు పెద్ద పార్టీగా వస్తున్నారో అయితే ఫస్ట్ ఏమంటే మెజార్టీ ఎవరని చూస్తారు, వాళ్ళని పిలుస్తారు. ఇప్పుడు పెద్ద పార్టీగా ఎవరు వస్తారో వాళ్ళని పిలుస్తారు. ఇప్పుడు పెద్ద పార్టీగా 108 సీట్లు సాధించి టీవీకే వచ్చింది. వాళ్ళని గవర్నర్ పిలవకుండా వాళ్ళు పోయి మమ్మల్ని పిలవండి అని చెప్పినా కూడా 118 సీట్లు మీరు తీసుకొస్తే నేను పిలుస్తామని గవర్నర్ చెప్తున్నారు. అయితే ఇంతకుముందు ఏం జరిగిందంటే, గోవాలో 12 సీట్లు 13 సీట్లు ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ పిలిచింది, వాళ్ళ గవర్నమెంట్ పిలిచారు, యడియూరప్పని పిలిచారు. మరి ఇక్కడ ఏమైంది? అదే పరిస్థితులనే ఇంతకుముందు 2016-17లో కూడా శశికళని ప్రైమ్ మినిస్టర్ సీఎం చేస్తామని వాళ్ళ ఎమ్మెల్యేలంతా ఎన్నుకుని చేసుకుంటే గవర్నర్ లెటర్ ఇచ్చినా కూడా ఆ రోజు గవర్నర్ ఇక్కడ ఉండకుండా చెన్నైలోనే లేకుండా పారిపోయారు, అన్ని రాష్ట్రాల్లో తిరిగారు. అయితే బీజేపీ గిట్టితే వాళ్ళు ఇక్కడ రాష్ట్రం చేసుకోవచ్చు, అయితే వాళ్ళు గిట్టిన వాళ్ళు వస్తే వాళ్ళు ఇక్కడ ఉండకూడదనే పద్ధతి చేస్తున్నారు. అయితే జయలలిత చనిపోయినప్పటి నుంచే బీజేపీ ఎట్టానో తమిళనాడు నుంచి దొడ్డిదారిలో రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ ఎడపాడిని ఈపీఎస్ని పక్కన పెట్టుకుని 4-5 సంవత్సరాలు చేశారు. మళ్ళీ స్టాలిన్ రాగానే వాళ్ళ వల్ల ఏం చేయలేకపోయారు. మళ్ళీ ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లోనే మనం రావచ్చు అనే దాంట్లో వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళకు ఒక సీటే మిగిలింది. అందువల్ల వాళ్ళు మింగలేక ఈ బీజేపీ తప్ప ఎవరు ఏ రాష్ట్రాన్ని రాజ్యం చెయ్యకూడదని ఇప్పుడు వీళ్ళని టీవీకి అని రాకుండా ఇది చేస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళే రాజ్యం ఉండాలంటే మళ్ళీ రాష్ట్రాలు ఉండే హక్కులనంతా పారబోస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు వాజ్పేయి కూడా 180 సీట్లనే పీఎం అయ్యారు. ఆయన మెజార్టీ రాకపోవడం రాజీనామా చేశారు. అదేలాగా ఈరోజు ఆయన మెజార్టీ రాకపోతే రాజీనామా చేస్తారు. వీళ్ళకేమైంది? అయితే ఇక్కడ పెరియార్ సిద్ధాంతాలు ఉండే వరకు తమిళనాడులో బీజేపీ లాంటి పార్టీ రానివ్వరు అనేది మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు కూడా విజయ్ పెరియార్ అంబేద్కర్ని పక్కన పెట్టుకుని వస్తున్నారని కూడా బీజేపీ వాళ్ళకు ఒక ఇబ్బంది ఉండొచ్చు. అందువల్ల ఇది గవర్నర్ని వైఖరిని ఖండిస్తూ వెంటనే టీవీకే పార్టీని, తమిళనాడులో పెద్ద పార్టీగా ఎన్నికైన టీవీకే పార్టీని రాజ్యాంగం ఏర్పడడానికి పిలవాలని కోరుకుంటున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును.
కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.